వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మహబూబాబాద్ జిల్లా నుంచి ఈరోజు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు అయితే భారీగా శంకర్ నాయక్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్నారు. ఈ సభకు ఎంతమంది తరలి వెళ్తున్నారు, ఎంతమందితో వెళ్తున్నారు అనేది శంకర్ నాయక్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎంతమంది వెళ్తున్నారు? సో 11,000 మంది తీసుకుపోతున్నాము. 11 గంటలకు మీరు చూస్తున్నారు. బస్సులు, డీసీఎంలు, టాటా ఏసీలు, బొలోరాలు 11,000 మంది నా నియోజకవర్గం నుంచి చాలా అద్భుతంగా సమ్మక్క సారక్క జాతరకి ఎట్లా పోతారో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి సభకు ఇలా అంతా సంతోషంగా తరలి వెళ్తున్నా. మా పులిబిడ్డలకు స్వాగతం సుస్వాగతం పెంచుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా మా వాళ్ళు మొత్తం బిర్యానీలు తయారు చేసుకున్నారు, భోజనాలు తయారు చేసుకున్నారు. చాలా అద్భుతంగా పండుగ వాతావరణంలో మీరు చూస్తున్నారు. ఇలా ఎంత అద్భుతంగా చూస్తున్నారో, మీరు ఆనందంగా బయటకు వెళ్తున్నారు. 3 గంటల అక్కడ ఎల్కతుర్తిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు అందరూ సంతోషంగా వెళ్తున్నారు. ఎలాంటి లక్షల సంఖ్యలో ఎల్కతుర్తిలో చాలా సభను ఆనందోత్సవం చాలా సంబరంగా బయలుదేరుతున్నారు. సభను ఉద్దేశించి కేసీఆర్ ఏం ఇవాళ దిశానిర్దేశ, ఇవాళ తెలంగాణ రాబోయే రోజులలో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఎట్లా కాబోతుంది, ఎలా తయారు చేయబోతున్నాము, దిశానిర్దేశాలు మాట్లాడబోతున్నారు. సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం? స్థానిక ఎలక్షన్స్ కాదు, రాబోయే ఎలక్షన్స్ 50 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ గల్లంత అయిపోయింది. 6 గ్యారంటీలు, 420 హామీలు ప్రజలకు మోసం చేసింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ సభతోటి మొత్తం తెలంగాణ రాష్ట్రం అతలాకుతం ఏమవుతుంది ఏంటిదని ఎదురు చూస్తున్నారు. గత 10 సంవత్సరాలలో చేయని కేసీఆర్ ఇప్పుడు సభ పెట్టి ఏం చేస్తున్నారని అధికార పార్టీ అడుగుతుంది. అరే అన్న, చరిత్ర సృష్టించబోతుంది. ఇవాళ మీరు చూస్తారు మా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి కానీ, ఇవాళ మహిళల గురించి కానీ, వృద్ధుల గురించి కానీ, వికలాంగుల గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఇవాళ చాలా అద్భుతంగా మాట్లాడబోతున్నారు. చూసుకున్నట్లయితే సభ అంగరంగ వైభవంగా జరగనుందని చెప్పారు. ఈ 10,000 మందితో అయితే మహబూబాబాద్ నుంచి తరలి వెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేస్తున్నామని శంకర్ నాయక్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది.